పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించి తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఇటీవల అతని ప్రదర్శన అంత బాగోలేదు. ఈ సమయంలో చాలా మంది జట్టులో అతని స్థానం గురించి ప్రశ్నలు లేవనెత్తారు. కానీ ఇప్పుడు విరాట్ తగిన సమాధానం ఇచ్చాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా భారతదేశాన్ని విజయ పాదంలో నడిపించడమే కాకుండా అతని బ్యాటింగ్ పై లేవనెత్తిన ప్రశ్నలకు తగిన సమాధానం కూడా ఇచ్చాడు. విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా పరుగులు సాధించడంలో ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఇన్నింగ్స్ అతని విమర్శకుల నోళ్లు ముయించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా అతనిపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ పర్యటనకు సంబంధించి ఒక కీలక విషయం బయటపడింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. మీడియా నివేదికల ప్రకారం ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోహ్లీని అతని భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగారు. గౌతమ్ గంభీర్ చీఫ్ కలెక్టర్ అజిత్ అగార్కర్ విరాట్ కోహ్లీతో జట్టులో అతని ఉనికి భవిష్యత్తు గురించి చర్చించాలని నిర్ణయించుకున్నారు. మెల్బోర్న్ లో జరిగిన 4వ టెస్టు మ్యాచ్లో భారత్ భారీ ఓటమిని ఎదుర్కొన్నప్పుడు ఈ ప్రశ్న లేవనెత్తింది. భవిష్యత్తు కోసం స్పష్టమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని వారిద్దరు కోహ్లీని అడిగారు. ఆ ప్రశ్న కోహ్లీకి షాకింగ్ గా అనిపించింది. అయితే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా తన విమర్శకులకు తగిన సమాధానం ఇచ్చాడు. పెద్ద మ్యాచ్లలో కూడా తనదైన ముద్ర వేయగల సామర్థ్యం అతనికి ఉందని అతని ప్రదర్శన నిరూపించింది. పాకిస్తాన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ తన 51వ వన్డే సెంచరీని సాధించాడు. ఇది అతని అద్భుతమైన పునరాగమనాన్ని సూచిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఇది 82వ సెంచరీ అని తెలిసిందే. ఈ ఇన్నింగ్స్ లో అతను వన్డేలో 14,000 పరుగులు కూడా పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ తన ప్రదర్శనతో నిరాశ చెందాడు. అక్కడ అతను మొదటి టెస్టులో సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత అతను తదుపరి 8 ఇన్నింగ్స్లలో కేవలం 90 పరుగులు మాత్రమే చేశాడు. సిరీస్ లో అతని సగటు 23.75గా ఉంది. ఈ సమయంలో కోహ్లీ మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడతాడా అని చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు. కానీ ఇప్పుడు అతను తన సెంచరీతో జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోగలడని నిరూపించాడు.